టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకై అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ధన ఆదాయాలు పెరిగిపోతాయి. అష్టమ రాహు కాబట్టి మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. పనులు అష్టమ శని లేటుగా అవుతూ ఉంటాయి. ఏంట్రా బాబు ఈ బతుకు అనిపించేస్తూ ఉంటుంది. కానీ ఓ పక్క సక్సెస్ వస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో దూరడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. మీ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా డబ్బు ఎంతగా ఎక్కువైపోద్దంటే, బట్టలు ఉతకడానికని బట్టలు అక్కడ పక్కన పెడితే వాషింగ్ మెషిన్లో 100 రూపాయల నోట్లు కూడా తీయకుండా వేసేస్తారు. ఆ కలర్ నీలం అలాంటి వాటర్లో నీలం పౌడర్ వాటిల్లో మీకు డబ్బులు పడేసుకుంటారు. ఏంటమ్మా ఇది? అంత ఇదిగా కర్కాటక రాశి వారు ముందుకెళ్ళిపోతారు. ఇక పెళ్ళిళ్ళు చేద్దామనుకునే లోపల లవ్ మ్యారేజ్లు కబుర్లు చెప్తుంటే ఇంక తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీ నాన్న మీ అమ్మకి చెప్పి లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా బాబు అంటుంటే మీకు మీరే సొంతంగా చేసేసుకుంటున్నారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్ర కేతువులు ఇద్దరు కూడా డెఫినెట్ అనమాట, అందులో డౌట్ లేదు. మళ్ళీ మీ ఆవిడ కనుక మిమ్మల్ని తనకపోతే నన్ను అడగండి, ఫోన్ చేయండి నాకు. మళ్ళా ఖచ్చితంగా స్త్రీల వలన ఇబ్బందులు పాలవుతారు. మీ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఇమీడియట్ కట్ చేసేసుకోండి. లేకపోతే ఇందులో మొహమాటం ఏలేదే బాబు, అక్రమ సంబంధాలు బాబాయ్ అక్రమ సంబంధాలు అనేస్తున్నారు ఏంటి? మీరు చేసేది చెప్పడానికి ఏముంది? మగవాళ్ళు మానుకుంటారా అని చెప్తే తప్పేంటి? కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం. కరెంటు పనులు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ సామాను, బేగం బజార్లో హోల్సేల్ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి అన్నమాట. మేస్త్రులకు వద్దంటే పనులు, కర్రల మేస్త్రులకి, కార్పెంటర్ ఈ యొక్క సిమెంట్ మేస్త్రులకి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారు రాహు ఏడిపిస్తున్నాడు కదా, మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మంత్రానుష్ఠానం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.